ఇగో గిట్లునే అబ్బా ఇవాళ మనోళ్ళ తిప్పలు ఎందుకో తెలుసు కదా. అందుకే ఎక్కడిది ఏ బంకు కాడ చూసినా కిలోమీటర్ల పొడుగు లైన్ లో మాకంటే మాకే కొట్టాలని పెట్రోల్ పంపు రౌండ్ అప్ చేసిండ్రు. కంట్రోల్ చేస్తానికి పోలీసులు దిగడానికి ఎట్లున్నదో చూడండిగా. నూకేసుకున్నాడు మాత్రము ఆగమాగము. సిటీల జిల్లాలల్లా మండలాలల్లో ఊర్రా ఏడ పెట్రోల్ బంకున్నా ఇదే కథ. ఏడ మంది ఎక్కున్నారని ఇంకొకటికి పోతే ఆడ ఇంతకంటే పెద్ద లైను. పెట్రోల్ సాగలేదని చెప్పంట ఇది ఎక్కడికక్కడ అని పచ్చాన్ కాబట్టి ముచ్చట తెలియనోళ్ళు ట్రక్కులు ఐదు ట్యాంకర్ డ్రైవర్లు సమ్మెకు దిగుతున్నారని పగటిలో వార్త బయటకు వచ్చింది. బండ్లు టక్కర్ చేసి ఉడికితే 10 ఏళ్ళు జైలు శిక్ష 7 లక్షల జుర్మానా కొత్త చట్టం తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. మున్పు 2 ఏళ్లే ఉండే శిక్ష. కొత్త చట్టం కరెక్ట్ కాదని డ్రైవర్లు ఉద్యమం సురువు చేసిరు దేశమంతటా. అగో గట్ల చాలా రాష్ట్రాలలో 5 ట్యాంకర్లు ఆగిపోయినాయి. అవి నడిస్తేనే కదా మన పనులు నడిచేది. 4-5 days క్లోజ్ ఉన్నది అని రూమర్ వచ్చింది అంతే. మరి స్ట్రైక్ ఉందో లేదో మాకు తెలియదు. అసలు ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇక్కడ వచ్చి పెట్రోల్ కొట్టించుకుని అంతే. ఇక్కడ ఇప్పుడు స్ట్రైక్ మీద పోతే ఎవరికైనా ఇబ్బంది అవుతుందని జనాలు బండిలో ఎక్కించుకుంటారు అంతే. ఇంకంతగానే ఏం లేదు. పడుకో రేపటికెళ్ళి దొరుకుతుందో లేదో అని పెట్రోల్ బంకులకు తాకుడు తాకిరు అన్నట్టు. కొందరు ఆఫీస్ లీడ్స్ పెట్టి బండ్లు వేసుకొని వస్తే కొందరు ఇంట్లో బండ్లను బంకు కాడికి దిగిపోయిండ్రు. పొద్దుగాల లీటర్ కొట్టించిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చారు ఫుల్ ట్యాంక్ చేపిద్దామని. రానికే ఇల్లు గానంలో ఇంట్లో ఫోన్లు చేస్తే క్యాన్లు పట్టుకొని వచ్చిండ్రు. చాలా బంకుల ముంగట ఎమ్మటే నో స్టాక్ బోర్డులు పెట్టేసిండ్రు. అయితే భారత్ ఇండియన్ ఆయిల్ కంపెనీలో సొంత ట్యాంకర్లు పెట్టి సప్లై చేస్తున్నారు. స్ట్రైక్ వల్ల ఏంటంటే ఎక్కువ జనాలు మనకి రావడం